నమస్తే, నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేనందువల్లనే ఇప్పుడు ఈరోజు ఏపీకి ఇలాంటి పరిస్థితులు అన్నట్టుగా అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన వెల్లడించినట్టు, ఇకపోతే ఏపీ ప్రజలు మళ్ళీ తననే సీఎంగా కావాలనుకుంటున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి దానికి సంబంధించినటువంటి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోవటం వల్లనే ఈరోజు ఏపీకి ఇలాంటి పరిస్థితులని, మరి ఏపీ ప్రజలు మళ్ళీ తననే సీఎంగా కావాలనుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వీటిని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆయన ఊహాలోకంలో ఉన్నారు, ఒక పెద్ద ఊహాలోకంలో ఉన్నారు. ఆయన గతంలో ఒక చీఫ్ సెక్రటరీ కూడా చెప్పారు, ఆయన ఏదో ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి జనరల్గా ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తం అనేది హిందువులు నమ్మేది. బట్ ఈయన ఏంటంటే అర్ధరాత్రి వేళ ఆత్మలతో మాట్లాడతాను, నేను ఆత్మల పైనుంచి చెప్తాయి, నాకు ఆ ఆత్మలు చెప్పేదాన్ని బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటుంటానని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఎవరికో చెప్తే, ఒక ఐఏఎస్ ఏదో బయట పెట్టారు కదా, ఆ మధ్యకాలంలో బయట పెడితే అదొక పెద్ద చర్చనీయాంశం అయింది. మరి ఆయన ఆత్మలతో మాట్లాడుతూ బహుశా నేను అనుకోటి ఇలా ఊహా లోకంలో ఉన్నారేమో, తాను సీఎంగా లేనందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంది అని చెప్పి ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. తాను సీఎంగా లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోతుంది, తాను కనుక సీఎంగా ఉన్నట్టయితే ఈ పాటికి రైతు భరోసా వచ్చేది, ఈ పాటికి జగనన్న గోరుముద్ద వచ్చేది, ఈ పాటికి ఇంకా పథకాలు ఉన్న విద్యా కానుక వచ్చిండేది, ఇవన్నీ చెప్తున్నారు. వరుసగా పథకాలన్నీ చదివి వినిపించారు. ఎక్కడ వినిపించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల మీటింగ్ పెట్టారు తాడేపల్లిలో మీటింగ్ పెట్టి ఆయన ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఎందుకంటే వ్యక్తిగత హాజరు కావాలి సిబిఐ కోర్టులో శుక్రవారం రోజు మాత్రం ఆయన తాడేపల్లిలో ఉండరు, ఆయన బెంగళూరు వెళ్ళిపోతారు. బెంగళూరు వెళ్ళిపోయి శుక్రవారం ముందు లేకపోతే 2 రోజుల ముందు, ఒక రోజు ముందు ఆయన ఇమీడియట్గా తాడేపల్లి ఖాళీ చేసేసి బెంగళూరు వెళ్ళిపోతారు. బెంగళూరు వెళ్ళిపోయి ఆయన ఒక ప్లాన్ చేసుకుని మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి తాడేపల్లి 1-2 రోజులు ఉండి ఇలాంటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. తాను సీఎంగా లేనందువల్లనే ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయింది. ఈ 4 నెలల్లోనే, ఈ 3 నెలల్లోనే, అదే 100 రోజుల్లో, లేదా ఈ 4 నెలల్లో జరిగినటువంటి నష్టం చాలా జరిగింది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి నేను లేనందువల్లనే ఇలా జరిగింది, నేనుంటే కనుక ఇలా జరుగుండేది కాదు అని చెప్పి చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది, ఇలాంటివన్నీ ప్రచారం చేశారు 2019 నుంచి 2024 దాకా, 24 ఎన్నికల్లో గెలవడానికి. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఆ మాట చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఇప్పుడు ఏం చెబుతున్నారు, తాను ఉంటే కనుక అద్భుతంగా ఉండేది, తాను లేనందువల్లనే ఇప్పుడు ఇలా ఉంది, రైతు భరోసా లేదు, రైతు ఇది లేదు, జగనన్న దీవెన లేదు, గోరుముద్ద లేదు, ఏదో ఆయన చెప్తుంటే ఈ అనుబంధ సంఘాల వాళ్ళు పాల్గొన్నటువంటి మీటింగ్లో విని ఇతనికి ఏమైంది ఇతనికి అనే యాంగిల్లో వాళ్ళే ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఓడిపోయారు అనేది ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించట్లేదు అనేది ఆ పార్టీలో ఈయన దిశానిర్దేశం తర్వాత మాట్లాడుతున్నారు. ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు, వారానికి 1-2 రోజులు వస్తారు, తర్వాత బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఆయన. సో ఆయన చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతనే లేదు. ఆయన ఎన్నికల ముందు ఏమన్నారు, వాళ్ళు లోకలు నేను లోకలు అన్నాడు. ఎవరెవరిని? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ లోకలు, వీళ్ళని నమ్మద్దు, మీరు నా ఇల్లు తాడేపల్లిలో ఉంది, నన్ను నమ్మండి, నేను లోకలు అని చెప్పారు ఆయన. ఇప్పుడేంటి, వారానికి 1 రోజు వస్తారో రారో కూడా తెలియదు, వచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతున్న తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన ఏంటి, నేను సీఎం అని అంటాడు, నేను సీఎం ఉండాల్సిన వాడిని, ఈ ఈవీఎంలు వల్ల నేను సీఎం కాలేకపోయాను అనేది ఒకటి తొలి రోజుల్లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళు 2019లో కూడా ఇలాంటిది ఈవీఎంలో అనుమానం వచ్చిందని చెప్పగానే కామ్ అయిపోయాడు కొన్ని రోజులు. ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ధర్నాలు చేసి వచ్చి అసలు నేను సీఎంగా లేనందువల్లనే రాష్ట్రంలో నిన్న వరదలు వస్తున్నాయి, లేదంటే కరువు వస్తుంది, లేదంటే పంట పొలాలు ఎండిపోతున్నాయి, లేదంటే విత్తనాలు లేవు, ఇవన్నీ ఇప్పుడు చెప్తూ వస్తున్నారు. సెంటిమెంట్ని ఏదో ఒక రకంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో.
ఇంకొక వైపు ఏంటి నాకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో పిటిషన్ ఉంది, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన పిటిషన్ వేసి ఆయన పోరాడుతున్నారు. ఇప్పుడేంటి ఈ రాష్ట్రంలో నేను 4 నెలలు తాను ముఖ్యమంత్రి అంటే అసలు అద్భుతంగా ఉండేది, ఈ 4 నెలల్లో నేను లేను కాబట్టి ఇది అన్నీ జరుగుతున్నాయని చెప్పి దీని మీద కూడా పిటిషన్ వేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి అని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి కావాలి, నాకు ముఖ్యమంత్రి అర్హత ఉంది, నాకు మీకు ముఖ్యమంత్రి పదవి ఇప్పించండి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం ఉందని చెప్పి అప్పుడే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈయన అనుబంధ సంఘాల మీటింగ్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత నిజంగానే ఇతను పిటిషన్ వేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో, బహుశా నేను అనుకుంటే త్వరలోనే పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. 4 నెలల్లోనే ఇప్పుడు ఆయన 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నందు కారణంగా ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది, ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు వెనకబడిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పేసి కసితోటి ఓట్లేసి ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన ఈ 4 నెలల్లోనే అసలు నేను లేని వల్ల నష్టపోయిందని అంటున్నాను. అంటే ప్రజల తీర్పుని ఆయన గౌరవిస్తున్నట్ట లేదా అవమానిస్తున్నట్ట? ప్రజలేమో నువ్వు వద్దు అని చెప్పి చిత్కరించుకున్నారు, ఒక రకంగా చీకొట్టారు ఆయన్ని. 11 మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారంటే చీకొట్టినట్టే కదా, 151 నుంచి 11 మందికి పరిపోయాడంటే. ఆయనేమో ప్రజలు చీకొడుతూ ఉంటే ఈయనేమనుకుంటున్నాడు, నేను లేనందువల్లనే ఇలాంటివి జరుగుతుంది అని చెప్పి. ఆయన ఉంటే కనుక ఖచ్చితంగా తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ వ్యవహారం మరింత పెరిగి ఉండేది. ఆయన ఉన్నట్టుదే కనుక కరెంట్ ఛార్జీలు ఇంకొక 2 సార్లు అన్నీ పెంచుకునే వాళ్ళే. ఆయన ఉంటే కనుక మైనింగ్లో ఏమైనా ఉంటే కనుక ఇంకా కొద్దిగా ఊడ్చుకునే వాళ్ళే మిగతా మైనింగ్. ఆయన ఉంటే కనుక ఇసుక సంబంధించి మొత్తం కంప్లీట్గా ఇసుక క్వారీలన్నీ కూడా వాళ్ళకి ఎవరో ఒకరికి అప్పచెప్పిండే వాళ్ళు. ఇప్పటికీ 3,000 కోట్ల కుంభకోణం వచ్చింది మద్యం ఆల్రెడీ. ఆయన ఉంటే కనుక మద్యాన్ని ఈసారి గవర్నమెంట్ షాపుల్లో కాదు, ఆయన సొంత జగనన్న మద్యం షాపులు అని చెప్పి అమ్మించే ఉండేవాడు. ఆ చీప్ లిక్కర్ బదులుగా నాటుసారా అయినా అమ్మించుండేవాడు. లేదంటే గంజాయి సంబంధించి గంజాయి చాక్లెట్లు ఆల్రెడీ ఇప్పటికి కూడా అమ్ముతున్నారంట, గంజాయి చాక్లెట్లు. సో గంజాయి చాక్లెట్లు బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చిన వాళ్ళు. అప్పుడే ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఈ మద్యం షాపుల్లో, రీటైల్ షాపుల్లో, మాల్స్లో కూడా మద్యం అమ్మించాలనే ఆలోచన చేశారని చెప్పి ఆయన మీద అప్పట్లో వినిపించినట్టు. ఆయన కనుక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ పాటికి ల్యాండ్స్ అన్నీ కూడా తాకట్టు పెట్టేసినవాడిని. అప్పుడే సచివాలయం పెట్టారు, సచివాలయం పెడితే తప్పేంటి అని అన్నాడు ఎవరు, వాళ్ళ మంత్రి కొడాలి నాని. అప్పట్లో సచివాలయం పెడితే అప్పు కావాల్సినప్పుడు సచివాలయం పెడితే మీ ఇల్లు పెట్టుకోవట్లేదా అని చెప్పేసి అడిగాడు ఆయన. మీకు డబ్బులు కావాల్సిన మీ ఇల్లు పెట్టుకోవట్లేదా, అంతేనా ఇది కూడా అని అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చినట్టయితే మళ్ళీ ఈ పాటికి ఎలా ఉండేది రాష్ట్రం అనేది ఊహించుకుంటే కనుక, అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను సీఎం కానందువల్ల రాష్ట్రం నష్టపోయిందా లేకపోతే లాభపడిందా అనేది తెలిసి ఉండేది. ఒకవేళ మళ్ళీ సీఎం అయినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ పాటికి పోలీస్ అండర్లో మొత్తం ప్రజలు బిక్కుమంటూ భయంతో బతుకుతుండేవాళ్ళు, ఎవ్వరూ ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళు. మళ్ళీ సీఎం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆల్రెడీ 2 కొండలు చేసిండేవాళ్ళు. వాళ్ళ నాన్న వారసత్వం వచ్చింది కదా, వాళ్ళ నాన్న కూడా అంతే కదా, 2వ సీఎం అయిన తర్వాతనే కదా తిరుమల 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి అది జరిగి ఉండేది. మళ్ళీ అప్పుడు తిరుమల సెట్ని తాడేపల్లి ఇంట్లో వేయించుకున్నాడు కదా, అసలు తిరుమల కొండలే వద్దు, అక్కడ తీసేయండి, ఆ కొండల్ని తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టండి అని ఉండేవాళ్ళు అప్పుడు ఖచ్చితంగా. ఒకవేళ మళ్ళీ ఆయన కానీ సీఎం అయినట్టయితే ఇప్పుడు ల్యాండ్స్ మొత్తం ఖచ్చితంగా ఆయన బొమ్మలతోటి పాస్బుక్లు ఉండేవి, ఆ మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ పాటికి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది, మొత్తం గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ పాటికి బేరం పెట్టిండే వాళ్ళు మొత్తం ల్యాండ్స్ కానీ మొత్తం భూములు కానీ ఆల్రెడీ తాకట్టు పెట్టేసిన వాళ్ళు ఎక్కడైనా. ఆయన కనుక సీఎం అయితే ఈ పాటికి 3 హెలికాప్టర్లు వచ్చిండే ఆయనకి. ఆయన సీఎం అయితే విమానం కూడా వచ్చిండేది. ఆయన సీఎం అయితే ఇప్పుడు తాడేపల్లి ఉంది కదా, తాడేపల్లి లాంటి ప్యాలెస్లు రిషికొండ ఆల్రెడీ రెడీ అయింది. రిషికొండ తర్వాత రిషికొండ ఎంటర్ అయ్యి ఉండేవాళ్ళే. రిషికొండ నుంచి ఆ రిషికొండ మీద ఉండేవాడు ఆయన. రిషికొండ నుంచి ఆయన వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి షిప్స్ని అనేది చూస్తుండేవాళ్ళే, అంటే డ్రగ్స్ దేంట్లో వస్తాయి ఏంటి అనేది. ఆ తర్వాత ఆయన సీఎం అని అడిగితే కనుక ఇప్పుడు కడపలోనూ కర్నూలులోనూ ఇంకో ప్యాలెస్ రెడీ అయ్యి ఉండేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సీఎం అంటే కనుక చాలా జరిగి ఉండేవి. బట్ ఆయన ఏంటంటే నేను తాను సీఎం కానందువల్ల అసలు ఆంధ్రప్రదేశ్ ఏదో అసలు చాలా నష్టపోయింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని ఈయన భావిస్తున్నాడు. ఊహాలోకంలో తేలియాడుతున్నాడు ఊహల్లో.
అసలు ప్రజలందరూ ఈయన గురించి మాట్లాడుకుంటున్నారని. సూపర్ 6 ప్రకటించారు, సూపర్ 7 ప్రకటించారు, సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సూపర్ 6 లేవు అని చెప్పి ఎలా చెప్తారు? డే 1 నుంచి ఎవరైనా సరే పథకాలు అమలు చేస్తారా? ఏ సీఎం అయినా సరే చేయరు కదా. ఇప్పుడు ఆల్రెడీ దీపావళి నుంచి సిలిండర్లు ఇస్తానన్నారు అవును. చంద్రబాబు నాయుడు గారు. సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ఇస్తానంటున్నారు. ఇంకేంటి, రైతులకి 20,000 వేస్తారు. ఇంకేంటి రైతు భరోసా అంటే ఇప్పుడు ఆయన స్కీమ్ ఈయన ఎందుకు అమలు చేస్తాడు? ఈయన చెప్పింది అమలు చేస్తాడు కానీ అవును. చేయడు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు రావాలి, ఊహాలోకం నుంచి వాస్తవాల్లోకి దిగి కనుక మాట్లాడితే బాగుంటుంది. ఆయన అనుబంధ సంఘాల మీటింగ్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆయన సీఎం అయితే అని ఒక క్వశ్చన్ వేసుకొని దానికి వచ్చేటువంటి సమాధానాలు ఏంటి అని కనుక లెక్కేసుకుంటే ప్రజలు ఏం చెబుతున్నారు కనుక వాళ్ళు కనుక భావిస్తే అప్పుడు వాస్తవ రూపంలోకి, వాస్తవ లోకంలోకి ఆయన వస్తారు. లేదంటే ఇలా ఊహల్లోనే ఆయన తేలాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ.